ప్రకటించిన ఫలితాల్లో మంచి రిజల్ట్స్ తెలుగు స్టేట్స్కి రావడం జరిగింది. ఈ రిజల్ట్ రావడం వెనుక విద్యార్థుల కృషి, దాంతోపాటు వాళ్ళ తపన ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఈ విద్యార్థుల సక్సెస్లో మేము కొంచెం భాగం కాగలిగినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే, కృషి చేస్తే ఏ రోజు ఒక రోజు మీకు కావాల్సింది వస్తుంది అనడానికి నిదర్శనమే మన దగ్గర ఉన్న సాయి వినోద్, సాయి చైతన్య స్టోరీ మీకు చెప్తాను. తను NIT ట్రిచీలో చదువుకున్నాడు. అక్కడి నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఫారెస్ట్ సర్వీస్, ఫైనల్గా ఈరోజు IASలోకి వచ్చాడు. అంటే ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యాడు, తను మెయిన్స్లో ఫెయిల్ అయ్యాడు, ఇంటర్వ్యూ దగ్గర ఫెయిల్ అయ్యాడు, తర్వాత ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది, ఈరోజు ఫైనల్గా IAS వచ్చింది. అలానే సాయి వినోద్ IIT ఖరగ్పూర్ స్టూడెంట్, ఈజ్ ఎ బ్రైట్ స్టూడెంట్. ఫారెస్ట్ సర్వీస్ వచ్చింది, అంతకుముందు కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఈసారి తనకు IRS ఇండియన్ రెవెన్యూ సర్వీస్ రాబోతోంది. అంటే తను 6 అటెంప్ట్స్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ అటెంప్ట్స్ ఎన్ని అనే దానికంటే ఆ 6 సంవత్సరాలు వాళ్ళు పడే కష్టాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలంటే మంచి ఎన్వైరన్మెంట్ ఉండాలి. మంచి ఎన్వైరన్మెంట్ అంటే ఎకో సిస్టమ్. 10 మంది సీరియస్ స్టూడెంట్స్ ఎక్కడుంటే సక్సెస్ అక్కడే ఉంటుంది. రెండో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎకో సిస్టమ్. లా ఎక్సలెన్స్ గురించి నేను చెప్పేది ఏంటంటే, ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ. అంటే సీరియస్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక చోట ఉండే ఒక ఏర్పాటు. అంటే టీచర్ 20% ఇస్తే, మెంటోర్ 20% ఇస్తే, రిమైనింగ్ 60-70% స్టూడెంట్ తన ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న ఎన్వైర్న్మెంట్ దగ్గర నేర్చుకుంటాడు. మనం ఇవ్వాల్సిన జస్ట్ గైడెన్స్ మాత్రమే వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. ఎప్పుడైనా లోగా ఉన్నప్పుడు నేను మీకున్నాను అని ఒక ధైర్యం చెప్పడమే మనం చేయాల్సింది. అది మాత్రమే ఇక్కడ చేయడం జరిగింది. అలానే మనతో పాటు మనోజ్ ఉన్నాడు. మనోజ్ పేరు మీరు నెక్స్ట్ ఇయర్ చూస్తారు. ఇయర్ ఆల్రెడీ ఒకసారి చూసాం న్యూస్లో. 11th ర్యాంక్ వచ్చింది తనకు. తను పైన చదువుకుంటున్నాడు. నెక్స్ట్ రేపు మేలో జరగబోయే ప్రిలిమ్స్కి TGPSCలో 11th ర్యాంక్ వచ్చింది తనకు. తను ఆల్రెడీ సబ్ కలెక్టర్ ర్యాంక్ వచ్చింది. సో వీళ్ళందరి దగ్గర చూడాల్సింది ఒకటే, శ్రమ ఏవ జయతే, కష్టం చేస్తేనే విజయం కలుగుతుంది. అది ఒకటే గుర్తుపెట్టుకోండి. లా ఎక్సలెన్స్ ఒక యూనిక్నెస్ అనే ఒక మాట చెప్పడం ఏంటి అంటే, సివిల్ సర్వీసెస్లో టీచింగ్ అండ్ కోచింగ్ 20-30% రోల్ ప్లే చేస్తే, గైడెన్స్, మెంటార్షిప్ అండ్ సపోర్ట్ ఇవి 80% రోల్ ప్లే చేస్తాయి. ఒక మంచి ఎకో సిస్టమ్ ఉండడము అంటే, ఇప్పుడు నేను చెప్పినట్లు NIT ట్రిచీ పిల్లలు 3 క్లియర్ చేశారు. బన్నా వెంకటేష్, సాయి, పవన్ కళ్యాణ్ 3 క్లియర్ చేశారు. అంటే సీరియస్ స్టూడెంట్స్ ఒక ఎకో సిస్టంలో ఉంటే అప్పుడే సక్సెస్ వస్తుంది. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడమే నా ప్రత్యేకత, ఆ లా ఎక్సలెన్స్ ప్రత్యేకత. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను నేను. ఈ ఎగ్జామ్లో ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూ ఉండాలి. ఈ ఎగ్జామ్ అనేది చాలా అంటే మనిషి యొక్క ప్రతి నరాన్ని లాగుతుంది, టెస్ట్ చేస్తుంది. ఎంతో కష్టపడుతూ ఉండాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూ ఉండాలి. ఆ నేర్చుకోవడం అనేది పలు రకాలుగా ఉంటుంది. పుస్తకాల నుంచి నేర్చుకునేది కాదు. ఆ విద్యార్థి ఆలోచన విధానం నుంచి, అతను పడే కష్టం నుంచి, అండ్ వీటి నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన 77 మందిని మనం చూస్తున్నాం, సెలెక్ట్ అయిన వాళ్ళని మన ఇన్స్టిట్యూట్ నుంచి. కానీ అలానే 100 మంది సెలెక్ట్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ హ్యాండ్ హోల్డింగ్ చేయాలి, వాళ్ళని చేతితో పట్టుకొని వాళ్ళని పైకి తీసుకురావాలి. అది సక్సెస్ అంటే, అది ఎకో సిస్టమ్ అంటే. ఆ 100 మందిని మర్చిపోకూడదు మనం. వాళ్ళ వెనక కష్టపడి ఇంకో 1000 మంది చదువుకుంటున్నారు. ఆ 1000 మందిని మనం మర్చిపోకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ లెట్ దెమ్ టాక్ నౌ. 630 నాకు AIR 68 వచ్చింది. చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతానికి అయితే. మోర్ ఓవర్ మై ఫాదర్ ఈజ్ ఏ పోలీస్ కానిస్టేబుల్ అండ్ మై మదర్ ఈజ్ ఏ గవర్నమెంట్ టీచర్ అండి. అండ్ you made them proud today. థ్యాంక్ యూ సార్. మోర్ ఓవర్ అంటే ఐ స్పెషల్లీ వాంట్ టు మెన్షన్ మై హోమ్ ప్లేస్ విచ్ ఈస్ పల్సిబి తండా సార్, విచ్ ఈస్ యాక్చువల్లీ వెరీ బార్డర్ టు మహారాష్ట్ర. ఆ ఊరు తర్వాత మహారాష్ట్ర బార్డర్ అండి. ఆ ఊరు ఉన్నట్టు కూడా అద్లావతి డిస్ట్రిక్ట్ చాలా మంది తెలియదు. సో అక్కడి నుంచి వచ్చాను. IAS అయ్యేది అంటే చాలా ఆనందంగా ఉంది. మోర్ ఓవర్ ఫైనల్లీ లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ అనేది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే దే యూస్ టు ప్రొవైడ్ ద మెంటర్షిప్ ఇన్ ఏ ఆల్రౌండ్ వే అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3rd ఫ్లోర్లో చాలా మంది మెంటర్స్ ఉంటారు. మోర్ ఓవర్ మా ఫ్రెండ్ కూడా ఒకతను మెంటర్గా ఉండేటోడు. సో వాళ్ళు కూడా ఎప్పుడైనా ఒక 2 స్టెప్స్ వేస్తే మనకు ఏమైనా డౌట్ వస్తే ఆ మెంటర్ దగ్గర మాట్లాడితే మనకు ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఆ డౌట్స్ అనేది మొత్తం క్లియర్ అయిపోయింది. రాంబాబు సార్ కూడా ఎప్పుడైనా కిందనే ఫస్ట్ క్యాబిన్లోనే ఉంటారు. వెరీ మచ్ అప్రోచబుల్ అన్నట్టు. ఎప్పుడైనా ఇంటర్వ్యూ కానీ మెయిన్స్ కానీ ఏదైనా డౌట్ వస్తే సార్తో క్లియర్ చేస్తే చాలా ఆనందంగా అనిపించేది.
లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ మెంటర్షిప్పే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా వాళ్ళ టెస్ట్ సిరీస్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈవెన్ రీసెంట్గా అండ్ మోర్ ఓవర్ నా సెకండ్ ఇంటర్వ్యూ అప్పుడు కూడా రిసార్ట్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళు అరేంజ్ చేశారు, ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ అని అంటారు. సో అక్కడ కూడా చాలామంది స్పీకర్స్ అనేది వచ్చారు, మోర్ ఓవర్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్. సో వాళ్ళది కూడా మాకు ఇంటర్వ్యూలో ప్రతి స్టేజ్లో ఏదైతే మన డాఫ్కి రిలేటెడ్ ఏదైతే మన హాబీస్ కానీ ఏదైనా డాఫ్కి సంబంధించిన ఏమైనా కరెంట్ అఫైర్స్ కానీ ఏదైనా ఉందో దాన్ని కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. ద వే వీ షుడ్ ఇంటరాక్ట్ విత్ ద ప్యానల్ మెంబర్స్ అనేది అక్కడ నాకు చాలా నేర్చుకున్నట్టు అనిపించిందండి. ఐ స్పెషల్లీ వాంట్ టు మెన్షన్ 2 of my friends who is a very close friend. వాళ్ళు కూడా ఈసారి నాతో పాటు ఇంటర్వ్యూ ఇచ్చారు. మేము ముగ్గురం సెలెక్ట్ అవుతాం అనుకున్నాం కానీ వాళ్ళు అవ్వలేదు. వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను లాస్ట్ 5 times ఫెయిల్ అయ్యాను. నేను లైన్కి అవతల వైపు ఉన్నప్పుడు లైన్కి యువతల వైపు ఉన్న వాళ్ళని నేను ఇప్పుడు వెళ్తాను అని అనిపించేది నాకు. సో లైన్ యువతల వైపు నేను ఉన్నాను, వాళ్ళు లేరు, కానీ ఆ బాధ ఏందో నాకు అర్థమవుతుంది ఇప్పుడు. కానీ ఇన్ కేస్ మీకు అటెంప్ట్స్ ఉంటే మీరు ఇంకోసారి ఎఫర్ట్స్ పెట్టండి. ద ఫిలాసఫీ ఆఫ్ నిష్కామ కర్మ అని అంటుంటారు, అంటే మనం ఎఫర్ట్స్ పెడుతుండాలి, ఏదో ఒక రోజు రిజల్ట్ అయితే వస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నైటే నేను ప్రిలిమ్స్ అవుతున్నాను, నైట్ 1 o'clock వరకు మా రూమ్మేట్తో నేను ప్రిలిమ్స్ సాల్వ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ అటెంప్ట్ అవుతుందో అవ్వదో అని తెలియదు, ప్రిలిమ్స్ అటెంప్ట్ ఉంది, దాన్నైనా కరెక్ట్గా సాల్వ్ చేయాలి అన్నట్టు క్లియర్ చేయాలని అదే ఉన్నాను. సో రిజల్ట్ అయితే వచ్చింది. ఈ రిజల్ట్ అనేది మొత్తం క్యూములేటివ్ ఎఫర్ట్స్ వచ్చిందని అనుకుంటున్నాను. అలానే ఎవరైతే అవ్వలేదో ప్రిలిమ్స్ అయినా కానీ మెయిన్స్ అయినా కానీ ఇంటర్వ్యూ అయినా కానీ అవ్వకుంటే అటెంప్ట్స్ ఉంటే అటెంప్ట్ ఇవ్వండి. ఇన్ కేస్ అటెంప్ట్స్ అయిపోతే దెర్ ఈస్ ఎ లైఫ్ బియాండ్ యూపీఎస్సీ అన్నట్టు. ఇండియా ఏదైతే ఎంత ఫాస్ట్గా అయితే ముందుకెళ్తుందో అక్కడ ఆపర్చునిటీస్ కూడా చాలా పెరుగుతూ వస్తుంది. ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకోండి. ఇంకా ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ గురించి తెలియదండి. సో ఎవరికైతే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉందో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎలిజిబిలిటీ ఎవరైతే ఉందో దాన్ని కూడా ప్రిపేర్ అయిపోయి ఓ మంచి సర్వీస్గా మీరు పొందొచ్చు.